ఈ వీడియో వచ్చేసి కృష్ణా నది పక్కనే ఉన్న ఒక ఊరు గురించి అయితే నేను మీకు చూపిస్తాను. గూగుల్ మ్యాప్‌లోనే చూపించని ఒక ఊరు గురించి అయితే నేను మీకు చూపిస్తాను. ఇది ఒక రియల్‌గా జరిగిన స్టోరీ. ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఊరి గురించి వాళ్ళు ఫ్యూచర్‌లో ఇలా జరుగుతుందని ఊహించకుండా ఎంతో కష్టపడి వాళ్ళ ఇల్లునైతే కట్టుకొని ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణా నది నీరు హెవీగా రావటంతో ఈ ఊరైతే మునిగిపోయింది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇప్పటికి కూడా కృష్ణా నది వాటర్ ఈ ఊర్లో అయితే ఇలాగే ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే వాటర్ తక్కువగా ఉన్నాయి. వర్షాలు పడితే ఈ ఊరు మొత్తం మునిగిపోయే అవకాశం ఉందంట. ఈ ఊరికి ఎంట్రన్స్ లోనే టెంపుల్ ఉంటుంది. అలాగే పక్కన స్కూల్ కూడా ఉంటుంది. ఈ ఊరిలో కొన్ని రాళ్ళు మాత్రం కృష్ణా నదిలో ఉండే రాళ్లతోనే నిర్మించుకొని ఉన్నారు. ఈ ఊరిలో వాళ్ళు కృష్ణా నది వల్ల ఇలా ఏదో ఒక రోజు ఆపద వస్తుందని ఊహించకుండా ఎంతో కష్టపడి కట్టుకున్న వాళ్ళ ఇళ్లను వదిలేసి వెళ్ళటానికి చాలా బాధపడి ఉంటారు. కృష్ణా నదినే నమ్ముకొని ఉన్న ఈ ఊరు, ఆ కృష్ణా నదే ఈ ఊరిని ముంచివేసింది. ఈ ఊరిలో వాళ్ళు నిర్మించుకున్న బావి ఇది. త్రాగటానికి, వాడుకోవటానికి. ఈ ఊరిని చూడండి ఎలా అయిపోయిందో కృష్ణా నది వల్ల. ఊరు మొత్తం ప్రతి ఇల్లు అయితే నాశనం అయిపోయి ఉంది. ఈ ఊరిలో వాళ్ళు ఈ ఊరిని వదిలేసి వెళ్ళటమే మంచిదయింది. ఎందుకంటే ఈ ఊరు లాగానే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యేవి. ఈ ఊరిలో చాలా ఇళ్ళు ఇలా నాశనం అయిపోయి ఉన్నాయి. కానీ 2-3 ఇల్లులు మాత్రం పాడైపోకుండా ఇలా నీట్‌గా ఉన్నాయి. చేపల వాసన వస్తుంది. పైనుంచి ఈ ఊరిని చూడండి ఎలా ఉందో. గూగుల్ మ్యాప్‌లోనే లేని ఈ ఊరు ఇప్పుడు నిజంగానే లేకుండా పోయింది. సో చూశారుగా ఫ్రెండ్స్, ఈ ఊరైతే ఇలా ఉంది. సో వీడియో బాగుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.